తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సంక్రమణము జరిగినటువంటిది అని అర్థం. ఏమిటి సంక్రమణం అంటే సంవత్సరంలో సూర్యుడు 12 రాసులలో ప్రవేశించి అందులో ప్రయాణం చేసి దాటి మరొక రాశికి వెడుతూ ఉంటాడు. ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి సంక్రమణం జరిగింది అని చెప్తాం. ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుస్ సంక్రమణం అంటాం. అక్కడ ఆయన ప్రయాణం చేసినంత కాలం ధనుర్మాసం. ధనుస్సు రాశి తర్వాత ఉండేటటువంటిది మకర రాశి. మకర రాశిలో ప్రవేశించేటటువంటి సందర్భాన్ని మకర సంక్రమణం అంటాం. ఆ మకర సంక్రమణం తరువాత 30 రోజులు ఉండేటటువంటిది మకర మాసం. అయితే మనకి ధనుర్మాసం అన్నది వాడుకలో ఉన్నంతగా మకర మాసం లాంటివి లేదు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు మొదలైనవి జరిపించే సందర్భంలో కన్యామాసం అనే పదం వాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అంటే సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ఏ ఏ రాసుల్లో ప్రవేశిస్తే ఆ సంక్రమణం జరిగినట్టు ఆయన నడుస్తున్నటువంటి కాలమంతా ఆ మాసంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆ విధంగా మకర రాశిలో ప్రవేశించేటటువంటి రోజుకి మకర సంక్రమణము అని పేరు. సంవత్సరంలో 12 సంక్రమణాలు జరిగినా నెలకొకటి చొప్పున 2 మాత్రమే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఒకటి దక్షిణాయనంలో ప్రవేశించే సందర్భంలో ఉన్నటువంటి సంక్రమణం, రెండవది ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పుడు ఉండే సంక్రమణం. ఇది పైగా ఈ మకర సంక్రమణానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఉత్తరాయణ పుణ్యకాలము అని. అంటే సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని సాగించటం మొదలుపెట్టినటువంటి రోజు. సూర్యుడు కదలడని కదండి చెప్తారు, మరి ఆయన ప్రయాణం చేయడం ఏమిటి, కదలడం ఏమిటి? కదలడని కదా ఆయన గురించి మనం అనుకుంటాం. అంటే ఆయన కదలడు, ఆయన మనకు కనపడేటటువంటి దిశలో మార్పు ఉంటుంది. మనకి విషువులు అంటే రాత్రింబగళ్ళు సమానంగా ఉండే రోజుల్లో సరిగ్గా తూర్పు దిక్కుగా సూర్యుడు ఉదయిస్తాడు. అక్కడి నుంచి కొంతకాలం ఆ సూర్యోదయం అవుతున్నటువంటి స్థానం గమనించుకుంటూ ఉంటే కొద్దిగా 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 ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి జరిగి మళ్ళీ ఇలా 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 వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా వస్తుంది. అంటే ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ దక్షిణం వైపుకు సూర్యుడు కదులుతున్నట్టుగా మన కంటికి కనపడేటటువంటి కాలం అంతా దక్షిణాయనం. దక్షిణం నుండి ఇలా ఉత్తరం వైపుగా ఇలా కదులుతూ రావడం మొదలుపెట్టి ఈ దక్షిణపు కొసకు చేరుకునేదాకా ఉండేటటువంటిది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం దేవతలకి పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అంతేకాకుండా దక్షిణాయనం పితృదేవతలకి సంబంధించినటువంటి కాలంగాను, ఉత్తరాయణం దేవతలకి సంబంధించినటువంటి కాలంగాను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటటువంటి సందర్భం ఉత్తరాయణ పుణ్యకాలం. అక్కడి నుంచి ఇలా దక్షిణానికి వచ్చినటువంటి సూర్యుడు ఇంకా తన గమనాన్ని ఇలా ఉత్తరం వైపుకు మార్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్క రోజులో గమనించంగానే ఒక వారం రోజుల పాటు మనం సూర్యోదయం జరిగేటటువంటి చోటు దగ్గర నిలబడి చూస్తే ఇవాళ ఇక్కడ జరిగితే ఇప్పుడు ఉత్తరాయణం మొదలవుతోంది అనుకున్నాం కదా సంక్రాంతి నాడు, అక్కడ నిలబడి చూస్తే ఇక్కడ కనపడినటువంటి సూర్యుడు వారం రోజుల తర్వాత చూస్తే కాస్త ఈ పక్కన ఉదయిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇట్లా 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 వచ్చి జూలై నెలకు వచ్చేటప్పటికల్లా అక్కడ మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం మొదలయ్యేటప్పటికి ఈ కొసకి రావడం జరుగుతుంది. కావాలంటే గమనించవచ్చు. ఇటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం లేక మకర సంక్రమణం అన్నదాన్ని సౌరమానాన్ని అనుసరించి ఉండే మాసాలుగా అందులో చెప్పుకుంటాం. భారతీయులు మౌలికంగా చాంద్రమానాన్ని అనుసరించేవారైనా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడి యొక్క గమనాన్ని కూడా గమనించుకుంటూ సౌరమానాన్ని కూడా మనం అనుసరిస్తున్నాము. అంటే ఒకటి చేసి రెండోది వదిలేసినట్టయితే అది ధర్మంగా ఉండదు కదండి. రెండు పద్ధతులు చూడాలి. ఎందుకంటే ప్రత్యక్ష దైవంగా కనపడేటటువంటి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు రాత్రిపూట మాత్రమే కనపడేటటువంటి వాడు. వీళ్ళిద్దరి వల్లే కదా కాలగమనాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం. అందువల్ల చాంద్రమానానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఇటు సౌరమానానికి కూడా అటువంటి ప్రాధాన్యమే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి రోజుని మనం మకర సంక్రమణం లేక సంక్రాంతి లేక ఉత్తరాయణ పుణ్యకాలం అన్న పేరుతో చెప్పుకుంటూ ఉంటాం.